This conference will now be recorded. Last class we have started with a small scenario. What happened in that? What was the scenario? We were looking for a particular scenario where we will be able to withdraw money from an ATM, and how exactly the card insertion will take place. And epics create చేసాము, ఒక user story create చేసాము. We have seen how to create a task and how to create a subtask also and start the sprint cycle. Last class లో ఎపిక్స్ వర్షన్స్, టాస్క్, సబ్ టాస్క్, స్ప్రింట్ సైకిల్, యూజర్ స్టోరీ ఇవన్నీ చూసాం. గుర్తున్నాయా? Yeah. అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ వాట్ ఈస్ యూజర్ స్టోరీ ఆల్సో. సారీ, స్టోరీ పాయింట్స్. స్టోరీ పాయింట్స్ అనే డౌట్ ఉంది, క్రియేట్ చేసాం, గుర్తుందా? స్టోరీ పాయింట్స్ అంటే గుర్తుందా? స్టోరీ పాయింట్స్ ఒకసారి రిపీట్ చేస్తారు. స్టోరీ పాయింట్స్ అంటే ఏంటంటే the number of efforts, number of hours we put into number of hours we put to develop a particular application. అంటే ఎంత ఎఫర్ట్ పెడతాము to develop a particular application or to do certain task, we call it as a story point. Story point is like, if I say, see, as a tester, what is my effort? What is the work I do? As a tester, what is my main job? I have to write the test cases and do the testing. Okay, test cases and do the testing. Maybe I'll select one module. ఒక module select చేశాను అనుకోండి. కార్డ్ ఒక ఫీచర్ లేకుండా ఒక యూజర్ స్టోరీ, కార్డ్ ఇన్సర్షన్ యూజర్ స్టోరీ ఉంది, దాన్ని ఎపిక్ ని తీసుకున్నాను అనుకోండి. ఇఫ్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద టెస్ట్ కేసెస్, ఒక ఐడియా అయితే ఉంటుంది కదా, కార్డ్ ఇన్సర్షన్ రిక్వైర్మెంట్స్ అన్ని చూసాక I will get an idea. Okay, it will be completed in some 6 hours, it will be completed in 8 hours అని మనం అంటాం. So depending upon the project, sometimes we consider 6 working hours as one story point. Okay, 6 working hours as one story point. లేదా కొన్ని ప్రాజెక్ట్స్ లో 8 వర్కింగ్ అవర్స్ ని, అంటే బాగా స్పీడప్ అవ్వాలి అలా అన్నప్పుడు 8 వర్కింగ్ అవర్స్ ని ఒక స్టోరీ పాయింట్ గా కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ తీసుకుంటామో అప్పుడు మనకు అర్థం అయిపోతుంది అనమాట. అంటే వాళ్ళు చెప్తారు మనకి, ఇప్పుడు ఇక్కడ దీనికి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, దీనికి ఓకే మీడియం ఎఫర్ట్ పెట్టుకోవచ్చు అంటే, based on the number of hours you're going to do a particular task, we call it as story point. Either 6 hours or 8 working hours. The project is a medium level project అనుకోండి, I'll consider 6 working hours as one story point. Okay, 6 working hours as one story point. నాకు ఇప్పుడు ఒక యూజర్ స్టోరీ ఉంది కదా. ఇఫ్ యూ సీ మై బోర్డ్, I had a user story. As a user, I had to validate ఇవన్నీ ఇచ్చాం కదా. I have to have a valid ATM and PIN so that I can be able to withdraw money. ఇది నేను ఒక్కదానేనా డెవలప్ చేసేది కాదు కదా. It's a user story. You will be having lot of things. We have to design the UI, we have to write the code, we have to validate, we have to check the backend data, and so many things are there. So we will actually analyze it. Okay, maybe designing it will take 3 working hours. We will see writing test cases, it will take 3 working hours. అన్ని యాడ్ అప్ చేసుకుని ఎన్ని స్టోరీ పాయింట్స్ కి ఈక్వల్ అవుతుందని అన్ని స్టోరీ పాయింట్స్ రాస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఈ టాస్క్ Yeah. ఉంది, ఎన్ని వర్కింగ్ అవర్స్ పడుతుంది దీన్ని కంప్లీట్ చేయడానికి అంటే, డిజైన్ అండ్ టెస్ట్, డెవలపింగ్, టెస్టింగ్, తర్వాత ఎగ్జిక్యూషన్, అన్నిటిని కలిపి ఎన్ని వర్కింగ్ అవర్స్ అయితే దాన్ని మనం స్టోరీ పాయింట్స్ గా రిప్రజెంట్ చేస్తాం. వీఆర్ నాట్ రైటింగ్ 30 వర్కింగ్ అవర్స్, వీఆర్ నాట్ రైటింగ్ 50 వర్కింగ్ అవర్స్. మనం ఏం చేస్తామంటే కొద్దిగా పాష్ గా 6 స్టోరీ పాయింట్స్ అని చెప్పేస్తాం. ఓకేనా? ఇఫ్ యూ రిమెంబర్ ఇన్ వన్ ఆఫ్ ద క్లాస్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, లైక్ ఏం చేస్తామంటే మనం, వాట్ వీ విల్ డూ, 6 hours ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 hours ని, లెస్ దాన్ ఈక్వల్ టు 6 hours ని మనము వన్ స్టోరీ పాయింట్ గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? తర్వాత గ్రేటర్ దాన్ 6 అండ్ లెస్ దాన్ 12, ని మనం 2 స్టోరీ పాయింట్స్ గా points. కన్సిడర్ చేస్తాం. Then we have 18, less than or equal to 18. Less than or equal to 18 ni 3.
అలా కన్సిడర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. బట్ వి వోంట్ గో ఫర్ 4, వి విల్ గో ఫర్ ద 5 స్టోరీ పాయింట్. 3 తర్వాత 4 రాదు, 5 వస్తుంది. Yeah. ఓకేనా? మనము ఏం చేస్తామంటే 12 ప్లస్ 18 30 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 వర్కింగ్ అవర్స్. అంటే 18 కంటే ఎక్కువ లెస్ దాన్ 30. వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ 5 స్టోరీ పాయింట్స్. 18, 30 ఇవన్నీ ఏంటంటే దే ఆర్ నథింగ్ బట్ యూ వర్కింగ్ అవర్స్. ఎంత ఎఫర్ట్, Working hours. ఎన్ని గంటలు కూర్చుంటున్నారు మీరు, యాక్చువల్ టైం స్పెండ్ ఆన్ ఏ పర్టికులర్ థింగ్, జాబ్. ఓకేనా? స్టోరీ పాయింట్స్ క్లారిటీ వచ్చిందా? అవినాష్, బ్రహ్మ. Okay. Okay, ma'am. ఓకే. అవినాష్, ఎస్ మేడం. నెట్వర్క్ ఇష్యూ ఉందా ఏమన్నా? ఎస్ మేడం. అందుకు ఓకే. సో టుడే వి విల్ సీ అగైన్. ఇవాళ డిస్కస్ చేసేది ఏంటంటే మన జాబ్, టెస్టింగ్ జాబ్, ఎలా టెస్ట్ కేసెస్ రాసుకోవాలి, ఏం చేయాలి అనేది. ఏం చేయాలి నేను టెస్ట్ కేసెస్ రాయాలంటే, where should I go, how to write a test case? I know my sprint has started. నా స్ప్రింట్ సైకిల్ స్టార్ట్ అయింది. ఓకే, స్ప్రింట్ సైకిల్లో నాకు ఇప్పుడు ఇక్కడ 2 ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఒక యూజర్ స్టోరీ, అందులో మళ్ళీ ఒక టాస్క్ కనిపిస్తుంది. యా, ఐ కెన్ యాడ్ 1 more టాస్క్ ఇఫ్ ఐ వాంట్. ఓకే, కన్ఫర్మ్. సో టోటలీ 3 టాస్క్ ఉన్నాయి, 3 ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. హౌ కెన్ ఐ రైట్ ద టెస్ట్ కేసెస్? టెస్ట్ కేసెస్ నార్మల్లీ యూజర్ స్టోరీకి రాస్తాం మనం, టాస్క్లకి అవసరం లేదనమాట. టెస్ట్ కేసెస్ యూజర్ స్టోరీకి రిక్వైర్మెంట్స్ ఇస్తారు. ఇక్కడ డిస్క్రిప్షన్ లో రిక్వైర్మెంట్స్, యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఇచ్చారు కదా, they will elaborate the acceptance criteria, so you won't have that much issue over here. Based on this acceptance criteria, what we will do, we will write the test cases. ఇక్కడ acceptance criteria చూసుకుని మన టెస్ట్ కేసెస్ రాసుకోవచ్చు. కానీ ఎక్కడ రాస్తాము, ఎక్కడ రాయాలి మన టెస్ట్ కేసెస్? జిఎఫ్ఆర్ స్క్వాడ్ అని ఉంది కదా మేడం. జెఫైర్ స్క్వాడ్, ఎస్. అది కాకుండా ఇంకేమున్నాయి జీరోలో, ఏమేమి యూస్ చేయొచ్చు? యూ హ్యావ్ ఎక్స్రే అని ఒక యాప్ ఉంటుంది. ఓకే, ఐ క్యాన్ గో ఫర్ ఎక్స్రే ఆల్సో. ఓకేనా? మేనేజ్ యువర్ యాప్స్. లెట్ మీ గో ఫర్ దిస్. ఐ హోప్ ఐ డిడ్ అన్ఇన్స్టాల్ ఇట్. డిడ్ ఐ అన్ఇన్స్టాల్ చేశాను, టైం పడుతుంది లోడ్ అవడానికి. ఇట్ టేక్ టైం. యా, see, I have X-ray also over here. 0 to this one, and I can go for the free trial. Let me go for the free trial. Now, if you are using this ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ యూజ్ చేస్తున్నారంటే మీకు ఎక్స్రే కూడా కనిపిస్తుంది. జెఫైర్ స్క్వాడే కాదు, ఎక్స్రే కూడా కనిపించాలి మీకు. Are you using your laptops or your mobiles? If you are using the laptops, please check for the project whether X-ray is visible or not. ఎక్స్రే కనిపిస్తుందా? ల్యాప్టాప్ ఎవరెవరు యూజ్ చేస్తున్నారు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో whether you are able to see the X-ray or not. నో మేడం. కనిపించట్లేదా? Okay, then again I have to give the admin rights యూజ్ చేసి మళ్ళీ నేను యాడ్ చేస్తానండి. Ma'am, You can use, yes. I have an X-ray Academy. Is that right? ఎందులో? Left side, ma'am. I have an X-ray Academy option. You have an option. ఏ ప్రాజెక్ట్ కు ఉందండి? Let me check, ma'am. What kind of project? I'm seeing X-ray Academy configure project. All these things on left side of the board. ఇక్కడ కనిపిస్తుందా మీకు? There you go. Yes, ma'am. Where? Okay. Not below, ma'am. Yeah. Yes. ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు లేదా? కనిపిస్తుంది మీ స్క్రీన్. ఎస్ మేడం.
స్క్రీన్ లో నాకు జెఫైర్ స్క్వాడ్ ఒకటే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. మాకు కూడా సేమ్. యా సేమ్ మేడం ఎవరికి మాకు కూడా. ఎక్స్రే కనిపించింది? బ్రహ్మ మీకు కనిపిస్తుందా? Yes, I'm showing X-ray on the top of the left bottom. ఓకే. X-ray Academy. When I click on that, X-ray Academy, X-ray Cloud, X-ray Server, DC, all this. Sign up or login. ఓకే. I have only yeah, even I got here X-ray. ఓకే. మీరు యాప్స్కి వెళ్ళాక ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడికి వెళ్తే మీకు కనిపిస్తుంది. బట్ let me give the rights. Okay, let me make it is available for మెయిన్ విండోలో కూడా కనిపించేటట్టు చూస్తానులేండి. ఒకరికి కనిపిస్తుంది, ఒకరికి కనిపించట్లేదు. ఐ మేక్ షూర్ దట్ ఎవ్రీవన్ ఈజ్ ఏబుల్ టు సీ ద సేమ్. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నో కైండ్లీ యూజ్ ద జెఫైర్ స్క్వాడ్. అట్లీస్ట్ మీకు అర్థం అవడానికనే యూజ్ ఉంటుంది. ఐ కెన్ క్రియేట్ ఏ టెస్ట్ కేస్ యూజింగ్ మై జెఫైర్ స్క్వాడ్. ఎట్లా ఏం చేస్తాను? టెస్ట్ కేస్ రాయాలంటే ఎలా రాయాలి? ఎలా రాయగలుగుతాను? Should I can go either in my left hand side or I can go in the top of that and I can just create. If I see, I'll have test and oka button untundi. I just write a test. Test em test cheyali nenu? Verify. Okay, I have used caps. Verify the, oh yeah, I got it. Verify the valid insertion of card insertion in the ATM. Okay, తర్వాత ఇది ఏ ఇష్యూకి లింక్ అయింది? ఇది కార్డ్ వెరిఫికేషన్. As a user, I should have a valid ATM and PIN so that so I'm linking with an user story. I'm assigning, I can assign any one of them. Suppose I'm assigning Brahma for this priority. Yes, it is high priority because I should be able to use the card. Epic link, I can give the card in session now. Sprint cycle, sprint cycle kidundi? Active sprint cycle, that is BA1 this one. Then create. Antena? I have created a task. Created a test case. ఎక్కడ ఉంటాయి? సర్చ్ టెస్ట్కి వెళ్ళారనుకో, సర్చ్ టెస్ట్ ఒక్కటే కనిపిస్తుంది. బట్ ఈజ్ మై జాబ్ డన్? నా జాబ్ డన్ అయిందా? టెస్ట్ రాశాను, టెస్ట్ ఒక్కటి రాశాను. ఎస్, ఎనీ డౌట్స్? No, I was just saying. Okay, I have just created a test. So what should I do? I have to write the valid test steps for it. Okay, test, like clicking on that. How can I write the test steps? Test steps ఎలా రాయగలుగుతాను? మేడం టెస్ట్ కేసు ఒకసారి రిపీట్ చేయరా? అర్థంగా. టెస్ట్ కేస్కి ఫస్ట్ మనం ఏం చేస్తాము? టెస్ట్ అని ఒకటి క్రియేట్ చేస్తాము. ఓకేనా? వెరిఫై ద యూజర్ టెస్ట్ అని ఇక్కడ ఇష్యూ టైప్ టెస్ట్ అని క్లిక్ చేశాక సమ్మరీ ఇస్తాం అనమాట. వెరిఫై ఇఫ్ ద యూజర్ ఈజ్ ఏబుల్ టు ఏమంటాము, ఏబుల్ టు యూజ్ ద కార్డ్ ఫర్ ద సెకండ్ అటెంప్ట్లో కార్డ్ యూజ్ చేయగలుగుతున్నాడా లేదా? ఓకే, డిస్క్రిప్షన్ అంటే డిస్క్రిప్షన్ ఇస్తాము. యాజ్ యూజువల్ అన్ని లింక్అప్లు ఇచ్చుకుంటాం మనం. ఇష్యూ టైప్ ఏదైనా టాస్క్ రిలేటెడ్ అయితే టాస్క్ ఇచ్చేస్తాము. వ్యాలిడేషన్ ఆఫ్ ద ఏటీఎం కార్డా, లేకుంటే వెరిఫై ద కార్డ్ సారీ ఇది కదా మనకి ఈ యూజర్ స్టోరీకి రిలేటెడ్ కాబట్టి ఈ యూజర్ స్టోరీ క్లిక్ చేసుకుంటాను. అసైన్ ఇస్తాను, ప్రయారిటీ ఇచ్చుకుంటాము హై అని, ఎపిక్కి లింక్ ఇచ్చుకుంటాము. ఓకే, దెన్ స్ప్రింట్ సైకిల్ ఏదైనా ఉంటే స్ప్రింట్ సైకిల్కి లింక్ ఇచ్చుకుంటాము. So it is nothing but your banking ATM app. So I'll create it. Okay na? ఎక్కడ చూడగలుగుతాను? I can either go to my all issues కి వెళ్ళాను అనుకోండి,
ఆల్ ఇష్యూస్లో కూడా కనిపిస్తాయి. చూడండి ఇక్కడ నేను క్రియేట్ చేశాను నేను 2 టెస్టులు రాశాను. యూ కెన్ సే టెస్ట్ కేసెస్ ఆల్సో 2 రాశాను. ఓకే 2 టెస్ట్ కేసెస్ రాశాను. ఐ కెన్ సీ ఓవర్ హియర్ ఆర్ వేర్ కెన్ ఐ సీ ఎక్కడ చూడగలుగుతాను ఇంకా జెఫై స్క్వాడ్కి వెళ్ళి సర్చ్ టెస్ట్కి వెళ్ళామనుకోండి ఇక్కడ నేను ఏవైతే టెస్ట్ కేసెస్ రాశానో ఇక్కడ కూడా కనిపిస్తాయి. ఓకేనా ఇది నా టెస్ట్ కేసెస్, ఇవి నా టెస్ట్ కేసెస్. ఓకే ఇంత ఎందుకు ఇప్పుడు మనము మన జీమెయిలే తీసుకుందాంలేండి. ఇవన్నీ మీకు అంత డౌట్గా ఉంటే ఏంటనేది చాలా ఈజీ కాబట్టి వెరిఫై ద ఫంక్షనాలిటీ ఆఫ్ Gmail URL. Okay, description as the user clicks on the Gmail URL, the website should open. The sign up the aim open avala the sign up page of the Gmail should open. Okay, this is create test case. Okay, I can give all the things, assignees, labels, epics. ఇది నేను ఇది ఏ ఎపిక్ కి రిలేటెడ్ కాదు కాబట్టి నేను దేనికి ఇవ్వట్లేదు. ఓకేనా ఇష్యూస్ కూడా దేనికి రిలేటెడ్ కాదు. ఐ హ్యావ్ క్రియేటెడ్ ఇట్ ర్యాండమ్లీ, సో ఐ జస్ట్ క్రియేట్. ఓకే లెట్ మీ రిఫ్రెష్ ఇట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్. యాడ్ చేశాను కదా వెరిఫై ద ఫంక్షనాలిటీ ఆఫ్ జీమెయిల్ యూఆర్ఎల్. టెస్ట్ ఎలా రాసాను అర్థమైందా? Yeah. Now what is that? The next step is I have to write the test steps. Test steps రాయాలి. ఓకేనా టెస్ట్ స్టెప్స్ ఎలా రాస్తాం మనము? టెస్ట్ ఆల్రెడీ మీకు ఇక్కడ కిందకి వచ్చారంటే కనిపిస్తాయి, లేదంటే మీకు గుర్తు రావట్లేదంటే ఇక్కడ టెస్ట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ పోర్షన్కి వెళ్తుంది. టెస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఫస్ట్ది ఓకే క్లిక్ ఆన్ ద valid Gmail URL. Okay, test step. Test data ఏంటి? www.gmail.com. Expected result ఏంటి? Test result అంటే expected result. Text result అంటే expected result ఏముంది? Gmail homepage has to open. The sign up page of Gmail has to open. ఓకే ఇది నా టెస్ట్ స్టెప్స్. క్లిక్ ఆన్ ద వ్యాలిడ్ జీమెయిల్. ఇది ఈ టెస్ట్ డేటా ఇస్తాను, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇదే నేను రాసుకుంటున్నాను. ఓకేనా ఇది నా టెస్ట్ కేస్, దీనికి నా టెస్ట్ స్టెప్ ఇది, టెస్ట్ డేటా ఇది, టెస్ట్ రిజల్ట్ ఇది. ఇఫ్ ఐ వాంట్ యాడ్ వన్ మోర్ ఐ కెన్ క్లిక్ ఎస్ ఓవర్ హియర్, ఇట్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. లేదనుకోండి అట్లే పెట్టేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఒక్కొక్కసారి మనం 2-3 స్టెప్స్ కూడా రాసాం, మీకు గుర్తుందా లేదా? రాసాం కదా ఒక్కోసారి 2-3 స్టెప్స్ ఉంటాయి. లైక్ ఇఫ్ ఐ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ పేజ్, ఇప్పుడు హోమ్ పేజ్కి లాగిన్ చేయాలనుకోండి, నేను ఇంకో టెస్ట్ కేస్ రాస్తాను. లైక్ టెస్ట్ కేస్ లైక్ వెరిఫై ద ఫంక్షనాలిటీ ఆఫ్ జీమెయిల్ లాగిన్. ఓకే దీనికి ఏమని రాయొచ్చు? create, and I'm directly creating because it is not related to anything. Okay, let me go to my fine Zephyr squad ki veldam. Search issues ki velte I'll see that functionality of Gmail login. Let me click on that. మీకు పెద్ద విండో కావాలంటే జస్ట్ రైట్ క్లిక్ ఇట్, ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. ఐ కెన్ క్లిక్ ఆన్ టెస్ట్ డీటెయిల్స్కి వెళ్ళి ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఫంక్షనాలిటీ ఆఫ్ లాగిన్ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ టెస్ట్ స్టెప్ ఏమవుతుంది? లాగిన్ టెస్ట్ చేయాలంటే ఎంటర్ మెయిల్ ఐడి. ఫస్ట్ నేనేమి ఇవ్వాలా? ఫస్ట్ నాకు ఆ పేజ్ రావాలి కదా. ఓపెన్ ద యూఆర్ఎల్. ఫస్ట్ స్టెప్ ఏంది? ఓపెన్ ద valid URL. Test data www.gmail.com. okay, test result ఏంటి? The sign up page has to open. కొన్ని రిపీట్ అయితే స్టెప్స్. ఓకేనా
అట్లాంటప్పుడు తెలిసి ఈ స్టెప్ పర్టికులర్గా రిపీట్ అవుతూనే ఉంది కదా ప్రతిసారి. ఇప్పుడు నేను పాస్వర్డ్ చెక్ చేయాలన్నా నాకు ఈ స్టెప్ రిపీట్ అవుతుంది, లేదా నా హోమ్ పేజ్ ఇన్బాక్స్ చెక్ చేయాలన్నా ఈ పేజ్ రిపీట్ అవుతుంది. సో దీన్ని ఏం చేస్తానంటే నేను ప్రీ రిక్విజిట్ అని ఒకటి ఉంటుంది, ప్రీ రిక్విజిట్గా నేను రాసేసుకుంటా ముందుగానే. ఓకే, అంటే నేను ఇన్బాక్స్ చెక్ చేయాలి అంటే ఇది ముందుగానే ఫంక్షన్ అవుతూ ఉండాలి, ఇట్ షుడ్ బి ఇన్ వర్కింగ్ కండిషన్. అండ్ ప్రీ రిక్విజిట్ అంటే ఏంటంటే ఇట్ షుడ్ బి ఆల్రెడీ వర్కింగ్, దెన్ ఓన్లీ డూ దట్ టెస్ట్ కేస్. అర్థమవుతుందా? ప్రీ రిక్విజిట్ Yes, అంటే madam. అర్థమైందా? Yes, ప్రీ madam. రిక్విజిట్ అంటే ప్రతిసారి రిపీట్ చేసే బదులు దాన్ని ప్రీ రిక్విజిట్ గా పెట్టేస్తాను అనమాట. అంటే ఆ పర్టికులర్ టెస్ట్ కేసు వ్యాలిడ్ అయితేనే మీరు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళండి, లేదంటే లేదు అన్నట్టు. ఓకే, సైన్ అప్ పేజ్ ఈజ్ టు బి డిస్ప్లేడ్, ఈజ్ టు బి డిస్ప్లేడ్. నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? నెక్స్ట్ స్టెప్ ఎంటర్ ఏ వ్యాలిడ్, ఎంటర్ ఏ వ్యాలిడ్ ఏమవుతుంది? లాగిన్, Credential. yeah, enter a Credential. valid email id and password. So I'll give a valid email istanu, tarvata valid password istanu. Okay, expected result enti? Expected result enti? No Total email expected account result, no error message should be shown. Okay, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇస్తాను కదా, అప్పుడు ఏమవుతుంది? ఏమైనా ఎర్రర్ మెసేజ్ రావాలా మనకి? ఎర్రర్ మెసేజ్ ఏం డిస్ప్లే అవ్వకూడదు. ఎర్రర్ మెసేజ్ ఇస్ నో ఎర్రర్ మెసేజ్ ఇస్ టు బి షోన్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్లిక్ ఆన్ ద సైన్ అప్ బటన్. అప్పుడు ఏమవ్వాలా? టెస్ట్ డేట్ ఏముండదు, గో టు inbox. Your inbox page is to be displayed. Inbox page is to be displayed. Okay na? అర్థమైందా? టెస్ట్ స్టెప్స్ ఎలా రాసుకుంటున్నారో. అది టెస్ట్ కేస్ అయితే టెస్ట్ స్టెప్, టెస్ట్ డేట్, టెస్ట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఇక్కడ ఏదైతే రాస్తున్నామో ఇది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఓకేనా? ఎవరెవరు ఉన్నారు ఈరోజు? ఓకే, ప్రణీత్, బ్రహ్మ, అవినాష్, రఘు అర్థమైందా? Yes, madam. ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కైండ్లీ రెస్పాండ్. No, ma'am. We'll only just on hands-on experience. సారీ బ్రహ్మ, Hands-on experience, ma'am. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీరు, సారీ అర్థం కాలేదు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలా చేయాలా? Yeah, ma'am. Yeah, ma'am. మీరు చేయాలి బ్రహ్మ, నేను చెప్తూనే ఉంటాను కానీ ఇప్పటికీ అర్థం కాదు. That's why I'm Until asking unless you. Like as one of our organizers, so we can do ask ఇప్పుడు something. ఓకే మీరే రాయండి. ఇప్పుడు మీరే ఆర్గనైజర్ అవ్వండి. నేను ఆర్గనైజ్ మీకు ప్రెజెంట్ స్క్రీన్ ఇస్తున్నాను, మీరే చేయండి. ఇప్పుడు ఉన్నారా? ల్యాప్టాప్ మీద ఉన్నారా? Yeah, ma'am. యా, ఐఎమ్ మేకింగ్ యూ యాజ్ ద ప్రెజెంటర్. ఏదైనా తీసుకోండి మీరు. ఇప్పుడు వెరిఫై ద ఫంక్షనాలిటీ ఆఫ్ కంపోజ్ బటన్ అని చెప్పారు అనుకోండి, మీరు ఏం రాస్తారు? లేకుంటే వాట్సాప్ ఉంది, వాట్సాప్ నేను ఇప్పుడు పంపిస్తాను. మొన్న వాట్సాప్ సినారియోస్ కూడా పంపించాను, గుర్తున్నాయా వాట్సాప్వి? టెస్ట్ కేస్ రాయండి. బ్రహ్మ రాస్తున్నారు, హెల్ప్ చేయండి బ్రహ్మకి. ఎక్కడైనా తప్పు చేస్తే ఐ వోంట్ స్పీక్ ఎనీథింగ్, యూ క్యారీ ఆన్. Okay, తప్పు madam. వచ్చినప్పుడు నేను మాట్లాడతాను, తప్పు వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకేనా? Okay, madam. యా Just give me. మేబీ ఐ మేడం షుడ్ నేను కూడా స్టాప్. ఒకటి రాశాను, ఒకసారి చెక్ చేయండి తర్వాతేనా. యా, నిన్న ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను కదా, అందులో టెస్ట్ కేసెస్. ఓకే చెక్ చేస్తాను అవినాష్, చెక్ చేస్తాను ఖచ్చితంగా. ఓకే. ఓకే, మీరు ఏదో ఒకటి, ఇప్పుడు మీకు 2 పంపించాను, ఒకటి ఏటీఎంది పంపించాను, లేకపోతే వాట్సాప్ది పంపించాను. ఒకవేళ అది మీకు పక్కనే అవైలబుల్ ఉంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని టెస్ట్ కేసు రాయండి. ఏ సెలెక్ట్ చేసుకుంటున్నారు కాస్త చెప్పండి ముందుగానే. సారీ, ఐ డోంట్ హియర్ యు.
ATM తీసుకుంటే దాంట్లో మీరు యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఉంది. యా, మీరు యూజర్ స్టోరీ నుంచి స్టార్ట్ చేసినా నాకు అభ్యంతరం లేదు. I want to log into my bank account so I can go to the website. యా, యువర్ స్క్రీన్ ఇస్ నాట్ షోన్. I మీరు am canceling now. I didn't know. I'm not a presenter now. ఓకే, లెట్ మీ మేక్ ఏ Maybe ప్రెజెంట్. ఓకేనా, ప్రెజెంట్ చేయగలుగుతున్నారా? now I can. యా, You ఫైన్. can see. యా, I can see. Is anyone having a problem? Please raise your hand. So in the first code we need to create test. Mm. మనం ఇక్కడ సమ్మరీలో యూజర్ స్టోరీలో ఇక్కడ ఉంది కదా, అవును, మీరు ఏది యూజర్ స్టోరీ తీసుకున్నారు? అదే మ్యామ్ లాగిన్ ఇంటూ బ్యాంక్ మ్యామ్. Okay, acceptance criteria. Okay, verify the functionality of log into my account using card and pin code. Okay, ఎలా రాస్తారు టెస్ట్ కేసు, ఎలా రాయాలనుకుంటున్నారు? అందులో యాక్సెప్టెన్స్ క్రైటీరియా చూడండి. యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో ఏంటి ప్రాబ్లమ్ చెప్పండి. యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏంటి? యాక్సెప్టెన్స్ క్రైటీరియాని బట్టి మీరు టెస్ట్ కేసు రాసుకోవచ్చు. If customer enter wrong pin code 3 times, then system locks the card. ఓకే, So ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ టెస్ట్ కేసు ఏం రాస్తారు? ఫస్ట్ యాక్సెప్టెన్స్ క్రైటీరియాకి ఏం టెస్ట్ కేసు రాస్తారు? validating the card whether it's valid or not. ఫస్ట్ కార్డ్ Right, ఇన్సర్ట్ ma'am? చేస్తేనే కదా వ్యాలిడేట్ అవ్వగలుగుతుంది. Yeah. ఓకే, అంటే ఇప్పుడు Val- మనము validating ఇప్పుడు ఒక పని is, చేస్తున్నాం. ఓకే, ఇంకొకటి ఏంటంటే వ్యాలిడేటింగ్ అనేది తక్కువ యూజ్ చేయండి, వెరిఫైయింగ్ అనేది ఎక్కువ యూజ్ చేయండి. వెరిఫైయింగ్ కి వ్యాలిడేటింగ్ కి చిన్న డిఫరెన్సే టెక్నికల్ గా, బట్ ఇట్ మేక్స్ ద డిఫరెన్స్ ఇస్ లాట్. ఓకే, రాయడం పెద్ద ఏం లేదు, రెండు ఒకే రకంగా అనిపిస్తాయి, కానీ వెరిఫైయింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ వ్యాలిడేటింగ్ ఇస్ డిఫరెంట్. రాసేటప్పుడు ఎక్కువ వెరిఫైయింగ్ యూజ్ చేయండి. ఓకేనా? verifying the user. Whether he can use the card or not. Is that a card is valid or not, ma'am? Open setting. అట్లా కాదు, మీరు బాగా చదవండి. యాక్సెప్టెన్స్ క్రైటీరియా బాగా చదవండి. ఏమని ఇచ్చాడు? యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో ఫస్ట్ పాయింట్ బాగా చదవండి. సిస్టమ్ మస్ట్ Validate the card and pin code. అవును, కరెక్ట్ కదా. సో నేను ఇప్పుడు ఏం చేయాలా? వ్యాలిడేట్ చేయాలి అంటే కార్డ్ ఇన్సర్షన్ చెక్ చేయాలి. వెరిఫై ఇఫ్ ద యూజర్ హ్యాస్ ఇన్సర్టెడ్ వెదర్ ద కార్డ్ ఇస్ ఇన్సర్టెడ్ ప్రాపర్లీ ఆర్ నాట్ అని ఫస్ట్ చెక్ చేయాలి. ఆ తర్వాత నేను వ్యాలిడేట్ చేయగలుగుతాను. ఓకే, Card is సమ్మరీలో రాయాలా? సమ్మరీలో టెస్ట్ కేసు రాసేసుకోవచ్చు మీరు. Is that right, ma'am? Yes, ma'am. మీకు అందరికి విజిబిలిటీ ఉందా లేకుంటే? ఓకే, వెరిఫై ద డైరెక్ట్ యూజర్. టెస్ట్ కేసు రాస్తున్నాడా ప్రెసెంట్? అవును, Brahma డైరెక్ట్లీ టెస్ట్ కేసు రాస్తున్నారు, నాట్ యూజర్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. హీస్ డైరెక్ట్లీ చూసనే వన్ యూజర్ స్టోరీ ఉంది ఆల్రెడీ, టెస్ట్ కేసు రాస్తున్నారు. సో హెల్ప్ హిమ్ అవుట్. ఇప్పుడు మీరు పీర్స్, మీరందరు టీమ్మేట్స్ కదా, మీరు టెస్టింగ్ టీమ్మేట్స్. మీకు అది ఓకే అనిపిస్తుందా లేదా? ఏదైనా చేంజెస్ ఉంటే చెప్పచ్చా? మీరు చెప్పగలుగుతారనమాట. And make sure yes, you never have the spelling mistakes. Okay, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకోకుండా ఉండడానికి ట్రై చేయండి ఎప్పుడే కానీ. బ్రహ్మ, డిస్క్రిప్షన్ ఏం రాయొచ్చు అంటే సమ్మరీలో టెస్ట్ కేసు రాయాలి, డిస్క్రిప్షన్ ఏం రాయొచ్చు? డిస్క్రిప్షన్లోనా? డిస్క్రిప్షన్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ నెసెసరీ అండ్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ దాట్ నెసెసరీ ఆల్సో. ఇప్పుడు ఓకే, మీకు టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్లో ఏం కావాలి?
ఒక్కోసారి ఆ సమ్మరీయే డిస్క్రిప్షన్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఈ పెద్ద ఏమీ లేవు రాయడానికి. అవునా కాదా? ఎస్ మేడం, నాకు అదే అనిపిస్తుంది. దీనికి ఈ పెద్ద ఏమీ లేదు. ఊరికే కార్డ్స్ ప్రాపర్‌గా ఇన్సర్ట్ చేసామా లేదా అనేది ఒకటుంది. కాబట్టి దీనికి డిస్క్రిప్షన్ అంత పెద్ద ఏమి ఉండవు. మేడం దీనికి డిస్క్రిప్షన్ రాస్తే అది డైరెక్ట్ స్టెప్ అయిపోద్ది కదా మేడం? డిస్క్రిప్షన్ కనిపించదు. టెస్ట్ స్టెప్ వేరు, డిస్క్రిప్షన్ వేరు. అదే సేమ్ టెస్ట్ పాయింటే కదా? సేమ్ పాయింటే పాయింటే. అవుతది. సేమ్ పాయింటే అవుతది. సేమ్ పాయింటే అవుతది. Okay, I'm searching for one thing. ఇక్కడ రాసామా మళ్ళీ అడిషనల్ గా? One sec. ఏంటి? సారీ. ఇక్కడ టెస్ట్ కేసు ఉంది కదా, టెస్ట్ కేసు రాసేది. అవును, వచ్చారు. అవును, టెస్ట్ స్టెప్ రాస్తారు. ఇన్సర్ట్ ద కార్డ్ అట్ ఏ ప్రాపర్ యాంగిల్. ఇన్సర్ట్ ద కార్డ్ అట్ ఏ ప్రాపర్ యాంగిల్ అని రాస్తాం. టెస్ట్ స్టెప్ అంటే ఏం ఉండదు. కార్డ్ మన ప్రాపర్ సారీ 2 స్టెప్స్ రాయచ్చు కదా. అంటే టెస్ట్ కేసెస్ లో దాన్ని రాసిన ఇది ఈజో స్టోరీయా లేకపోతే టెస్ట్ కేసా మేము రాసింది? ఎలా ఇప్పుడు మీరు రాసింది టెస్ట్ కేస్. ఓకే, మీరు రాసింది ఇప్పుడు టెస్ట్ కేస్ రాశారు. వెరిఫైయింగ్ ద యూజర్. ఓకే, వెరిఫైయింగ్ ద యూజర్ వెదర్ ఇఫ్ ద కార్డ్. ఓకే, బ్రహ్మ ప్లీజ్ వెళ్ళండి. మీరు రాసినది మీకు బాగా అర్థం అవుతుందా? వెరిఫైయింగ్ ఇఫ్ ద యూజర్ హ్యాస్ ఇన్సర్టెడ్ ద కార్డ్ ప్రాపర్లీ ఆర్ నాట్, ఆర్ వెరిఫైయింగ్ వెదర్ ద కార్డ్ ఇస్ ఇన్సర్ట్. మీరు ఎడిట్ చేయొచ్చు, ఎడిట్ ఎప్పుడైనా చేయొచ్చు. వెరిఫైయింగ్ ఇఫ్ ద కార్డ్ ఇస్ ఇన్సర్టెడ్ ప్రాపర్లీ ఆర్ నాట్. ఓకే, సెంటెన్స్ ఫార్మేషన్ ఎంత ఈజీ అయింది అనుకోండి, అంత ఈజీ మనకి వెదర్ స్పెల్లింగ్ తప్పు. ఓకే, ప్లీజ్ మేక్ ష్యూర్. మీకు ఉన్నాయి, చాలా యాప్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఎప్పుడైనా మనం తొందర నేనే చాలా తప్పులు రాస్తుంటాను, నాకు తెలుసు. అందుకని నేను ఏం చేస్తానంటే యూజ్ యువర్ స్పెల్ చెక్కర్ టూల్స్ ఉన్నాయి, గ్రామర్లీ ఉన్నాయి, ఇవన్నీ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ ఆఫీస్ ల్యాప్టాప్ యూ డోంట్ హ్యావ్ దట్ వన్ ప్రొవిజన్స్. హెల్ప్ చేయండి. ఒకసారి రైట్ క్లిక్ చూడండి, రైట్ క్లిక్ రెడ్ మీద హైలైట్ చేయండి. రెడ్ మీద హైలైట్ చేయండి, మీకు అర్థమైపోతుంది. రెడ్ లైన్ మీద హైలైట్ చేయండి. యా, ఓకే. వెదర్ వెరిఫై ద కార్డ్ ప్రాపర్లీ ఇన్సర్ట్. వెరిఫై ద కార్డ్ వెదర్ ఓకే. ఇంకా ఓకే, సో టెస్ట్ కేస్ రాయాలా మనం దీనికి? స్టెప్స్ రాయాలి, స్టెప్స్ ఖచ్చితంగా రాయాలి. అట్లీస్ట్ 1 స్టెప్ అన్న ఉండాలి. ఏం స్టెప్ రాస్తారు? వెరిఫై ఇఫ్ ద కార్డ్. ఓకే, ప్లేస్ ద కార్డ్. ఓకే, కీప్ ప్లేస్ ద కార్డ్ at a proper angle. Insert the card at a proper verify if the card is inserted at a proper angle. Verify the card if it is inserted at proper angle. ప్రాపర్గా మనం ఇన్సర్ట్ చేసామనుకోండి, ఏం టెస్ట్ రిజల్ట్ రావాలి? రాంగ్ యాంగిల్లో ఇన్సర్ట్ చేసామనుకోండి, ఏం రావాలి? టెస్ట్ డేటా ఉంటుందా? లేదు. టెస్ట్ రిజల్ట్ ఏముంటుంది? టెస్ట్ రిజల్ట్ షోయింగ్ ఎంటర్ యువర్ పిన్ మ్యామ్. Yeah, it should, the next page should display. Yeah, card should be accepted and which page should be displayed? మనకి ఏం స్క్రీన్ కనిపిస్తుంది? Enter your pin screen should be displayed. Accepted and enter your pin స్క్రీన్ కదా, అదే కదా మనకు కనిపించేది కార్డ్ యాక్సెప్ట్ చేస్తే. ఎస్ మేడం. right now? Yeah, enter your pin page should be displayed. Okay, and for another one, okay, screen. Okay, next
వెరిఫై ద యూజర్ ఈజ్ ఎంటరింగ్ వ్యాలిడ్ పిన్ ఆర్ నాట్. మీరు కార్డ్ ఇన్సర్షన్కే రాశారు టెస్ట్ కేసు, అలాంటప్పుడు మీరు టెస్ట్ స్టెప్ దానికి లాగిన్కి ఎలా రాయగలుగుతారు? కాదు కదా, టెస్ట్ కేసు దేనికి రాశారు? కార్డ్ ఇన్సర్షన్ మ్యామ్. కార్డ్ ఇన్సర్షన్కి ప్రాపర్లీ ఇన్సర్టెడ్ ఆర్ నాట్ అని రాశారు కాబట్టి, నాట్ అయితే ఏమవుతుంది, ఇఫ్ ద కార్డ్ ఇస్ ఇన్సర్టెడ్ ఎట్ రాంగ్ యాంగిల్ అనుకోండి, అది కూడా రాయగలుగుతారు టెస్ట్ స్టెప్. Okay, if the user inserted a card in a wrong angle, so error. ఎర్రర్ మెసేజ్ లేకుంటే error if the card is ఎర్రర్ not inserted. చూపియాలా, యా ప్లీజ్ ఎంటర్ ద కార్డ్ ప్రాపర్లీ అని ఒక డిస్ప్లే మెసేజ్ చూపియాలి, అలా అన్నమాట. సెంటెన్స్ ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్, ఎంత బాగా రాస్తే అంత మేలు మీకు. అది అవసరం లేదు బ్రహ్మ, ఇఫ్ ద కార్డ్ ఇస్ వెదర్, అదంతా అవసరం లేదు. వెరిఫై ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద కార్డ్ ఇన్సర్టెడ్, ఓకే, ఇఫ్ ద కార్డ్ ఇస్ ఇన్సర్టెడ్ ఎట్ రాంగ్ యాంగిల్ వరకు చాలు. ఆ వెదర్ ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్ ఆర్ నాట్, అది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. Okay. ఓకే, ఎర్రర్ మెసేజ్ షుడ్ బి డిస్ప్లేడ్. ఏం What is the error message అని రాయాల్సిన అవసరం లేదా? అది ఒకవేళ వాళ్ళు క్రైటీరియా ఇచ్చారనుకోండి రాయాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పింటారు అనుకో ఈ పర్టికులర్ ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయాలంటే, ఎర్రర్ మనకు ఎర్రర్ కోడ్స్ కూడా ఉంటాయన్నమాట. ఎర్రర్ ఇంత 6006 ఏదో ఉంటాయి కదా కొన్ని కోడ్స్, అవి కూడా ఇస్తారనమాట. దిస్ ఎర్రర్ కోడ్ షుడ్ బి డిస్ప్లేడ్ అని ఇస్తాం మనం. ఓకే, ఇప్పుడు మీరు రాస్తున్న చాలా బేసిక్స్ టెస్ట్ స్టెప్స్. ఓకే, ఎందుకంటే మనకు అలవాటు అవ్వడానికి ఒక్కోసారి చాలా టెక్నికల్ గా ఉంటాయి యూజర్ డాక్యుమెంట్స్. ఐ విల్ గెట్ హోల్డ్ ఆఫ్ వన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అండ్ ఐ ట్రై టు మేక్ సమ్ చేంజెస్, ఎందుకంటే ఆథరైజేషన్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మేము నార్మల్గా డిస్ప్లే చేయం మేము. Okay. ఓకే, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ రిటర్న్ ద టెస్ట్ స్టెప్స్. ఇప్పుడు నేను ఏం చేయాలి నెక్స్ట్? ఏం చేయాలి అవినాష్, రఘు వింటున్నారా? ఇంకో స్టెప్ ఉండిద్దేమో మేడం. ఏం స్టెప్ పెట్టాలి, ఏం స్టెప్ పెట్టాలి పెడితే? రాంగ్ కార్డ్ ఇన్సర్టెడ్ ఆర్ ఎక్స్పైర్ కార్డ్ ఇన్సర్టెడ్. ఓ కరెక్ట్. ఇప్పుడు తను ఏమి ఇచ్చారు? ఓకే, వెరిఫై ఇఫ్ ఏ వ్యాలిడ్ కార్డ్ ఇస్ ఇన్సర్టెడ్. ఎక్స్పైర్ కార్డ్ ఇస్ ప్రాపర్లీ ఇన్సర్టెడ్. ఓకే, లిజనింగ్. ఓకే, ఫైన్ రఘు. What should I write, ma'am, for this? మీరు రాయాలనుకుంటే ఇంకో టెస్ట్ కేస్ రాసుకోవచ్చు. వెరిఫై ద వెదర్ ఇఫ్ ఏ వ్యాలిడ్ కార్డ్ ఇస్ ఇన్సర్టెడ్ ఆర్ నాట్. వెరిఫై ద ఇఫ్ ఏ, ఇక్కడ కూడా రాసుకోవచ్చు. వెరిఫై ఇఫ్ ద కార్డ్ ఇస్ వ్యాలిడ్ ఆర్ నాట్. ఐ హ్యావ్ వన్ డాక్యుమెంట్ ఎప్పుడు పంపించాను కదా అవినాష్, ఒకసారి పంపించాను నేను టెస్ట్ కేసెస్ డాక్యుమెంట్ మీకు. టెస్ట్ కేసెస్ జస్ట్ మినిట్ మేడం, ఎప్పుడో లాంగ్ బ్యాక్ పంపించినట్టు గుర్తు నాకు. మళ్ళీ నో మేడం, నాకు తెలిసి పంపించలేదు. ఓకే, అంటే ఎక్సెల్ లో చేసింది పంపించినట్టున్నారు మేడం. అవును, అది గుర్తు రావట్లేదు ఎక్కడ ఉందో. ఏం చేశారు బ్రహ్మ, ఇప్పుడు ఏం రాస్తున్నారు మీరు? లెట్ మీ కమ్ బ్యాక్ టు యూ. ఓకే, ఎప్పుడే కానీ ఇప్పుడు వ్యాలిడ్ ఆర్ నాట్ అంటే మీరు టెస్ట్ స్టెప్ రాసినట్లేదు, మనకి మళ్ళీ డౌట్ క్రియేట్ చేస్తున్నారు. వెరిఫై ద కార్డ్ ఇస్ వ్యాలిడ్. ఓకే, వ్యాలిడ్ కార్డ్ ఇన్సర్ట్ చేయండి. తర్వాత ఎర్రర్ మెసేజ్, వ్యాలిడ్ కార్డ్ టెస్ట్ డేటా ఏమి ఇస్తారు, వ్యాలిడ్ కార్డ్ ఇన్సర్ట్ చేస్తారు. టెస్ట్ రిజల్ట్ కార్డ్ షుడ్ బి అదే, మళ్ళీ పిన్ షుడ్ బి పిన్ పేజ్ అదండి, పిన్ ఎంటర్ ద పిన్ పేజ్ షుడ్ బి డిస్ప్లేడ్. ఉండండి, మీకు ఒక ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ పంపిస్తాను. ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఇట్. చెప్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో మ్యామ్, నేను టెస్ట్ కేస్ రాసిన ప్లేస్ లో యూజర్ స్టోరీ రాయాలా? సారీ, పైన వెరిఫై ద కార్డ్ వెదర్ ఇట్స్ ప్రాపర్లీ ఇన్సర్టెడ్ ఆర్ నాట్ అని చెప్పాను కదా, పైన టెస్ట్ కేస్ రాశాను కదా. సో దాని ప్లేస్ లో యూజర్ స్టోరీ రాయాలా అంటే?
వెరిఫైయింగ్ ద కార్డ్ ఫంక్షనాలిటీ మ్యామ్. అప్పుడు యూజర్ స్టోరీ రాయాలనుకుంటున్నారా? మామూలుగా పైన టెస్ట్ కేసెస్ అని కదా, వెరిఫై ద కార్డ్ వెదర్ ఇట్స్ వ్యాలిడ్ ఆర్ నాట్ అవును, అక్కడ ప్రాపర్లీ. రాసేసుకోండి వెరిఫై ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద ఏటీఎం కార్డ్ అని రాసేసేయండి అంతే. అది చేంజ్ చేసేసేయండి. ఓకే, ఐఎమ్ సెండింగ్ యూ వన్ ఫైల్, మేబీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే ఓకే, కార్డ్ ఫంక్షనాలిటీ ఎవరు కనుక్కుంటారు? ఫంక్షనాలిటీ ఆఫ్ ఏటీఎం కార్డ్ కనుక్కుంటారా? కార్డ్ రీడర్ చేస్తుందా? ఏటీఎం మెషిన్లో ఎవరు చేస్తారు? కార్డ్ రీడర్ చేస్తుంది కదా. సో వెరిఫైయింగ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఏటీఎం కార్డ్ రీడర్ అని రాసుకోండి. ఓకే, కార్డ్ రీడరే కదా డిటెక్ట్ చేసేది, అది ప్రాపర్ యాంగిల్లో ఉందా, రాంగ్ యాంగిల్లో ఉందా. సో దిస్ విల్ బి యువర్ టెస్ట్ కేస్. ఆ కింద ఉండేటన్ని దాని కింద పెట్టచ్చు, మీరు ఏదైతే రాశారో. ఇన్వాలిడ్ కార్డా, ఎక్స్పైరీ కార్డా. ఓకే ఓకే, ఇక్కడ పిన్ కూడా రాయచ్చు కదా టెస్ట్ కేస్ అది. ఇప్పుడు పిన్ కూడా రాయచ్చు కదా అంటే టెస్ట్ కేస్ వ్యాలిడ్ పిన్ ఆర్ నాట్. అది వేరే టెస్ట్ కేస్ రాసుకోవాలి మీరు, వేరే టెస్ట్ కేస్ అయిపోతుంది. ఇప్పటికే ఇది ఎలా అంటే మనం ఇది యాక్చువల్గా ఇప్పుడు ఇది టెస్ట్ సినారియో అయిపోయింది. వెరిఫై ద ఫంక్షనాలిటీ కింద ఉండేటి టెస్ట్ కేసెస్ని టెస్ట్ స్టెప్స్గా రాసేసుకున్నాం మనం. మీకు ఒక ఫైల్ పంపిస్తున్నాను చూడండి, అందరు కలిసి మీకు క్లారిటీ వస్తుంది ఎలా బ్రేక్అవుట్ చేసుకోవాలనేది. ప్లీజ్ చెక్ యువర్ వాట్సాప్. 1 second, manual document. 1 second. ఓకే, ఇందులో షీట్ నెంబర్ 3 ఉంది చూడండి. షీట్ నెంబర్ 3 చూడండి, ఏటీఎం టెస్ట్ కేసెస్ అని రాసాం. టెస్ట్ సినారియో ఎలా ఉంటుంది, టెస్ట్ కేస్ ఎలా ఉంటుంది, టెస్ట్ స్టెప్ ఎలా ఉంటుంది, మీకు ఒక డివిజన్ వస్తుంది. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మీరు టెస్ట్ సినారియోని టెస్ట్ కేస్గా రాసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. బట్ అగైన్ మనకి మరీ చిన్నగా అనిపిస్తుంది టెస్ట్ స్టెప్ అని అనిపించినప్పుడు మనము అది టెస్ట్ కేస్ కింద పెట్టుకోవచ్చు అనమాట. అంటే టెస్ట్ సినారియోని చాలా చిన్నగా ఉంది అంటే ఏవైతే టెస్ట్ కేసెస్ ఉన్నాయో అవి టెస్ట్ స్టెప్స్గా పెట్టేసుకోవచ్చు. యూ క్యాన్ చెక్ ద ఫైల్ పంపించాను, చూసుకోండి కిందకి. I guess today there is no automation class. No madam. థర్డ్ పేజ్ లో ఉంది చూడండి, టెస్ట్ సినారియో ఇన్ థర్డ్ షీట్ లో. థర్డ్ షీట్ చూడండి, షీట్ నెంబర్ 3 కనిపిస్తుందా? కనిపించలేదా? టెస్ట్ సినారియో ఎలా రాశాను? ఏటీఎం దానికి రాశాను చూడండి, ఏటీఎం టెస్ట్ కేసెస్ అని ఉంటుంది. Yes madam. Verify the functionality of ATM card reader. యా, ఒకటి సినారియోస్ ఉంటుంది, ఒకటి జీమెయిల్ ఉంటుంది. ఓకే, ఇంకోటి మీకు న్యూ కస్టమర్ ఎలాగ ఇచ్చాను, ఒక్కొక్క దానికి ఒకటి ఇచ్చాను చూడండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ టెస్ట్ సినారియో ఉంది కదా, ఇదే మీరు ఏటీఎం టెస్ట్ కేసెస్ ఉంది కదా, అందరూ ఏటీఎం టెస్ట్ కేసెస్ చూస్తున్నారా? ఎన్నో షీట్ అది? షీట్ నెంబర్ 3. ఫస్ట్ ఎన్సీ సినారియోస్, తర్వాత ఎన్సీ టెస్ట్ కేసెస్ ఉంటాయి, తర్వాత ఏటీఎం టెస్ట్ కేసెస్, తర్వాత గూగుల్ లాగిన్ టెస్ట్ కేసెస్ అని 4 షీట్స్ ఉంటాయి అందులో. ఓపెన్ అయిందా? ఐ జస్ట్ హోప్ యు ఆర్ యూజింగ్ ల్యాప్టాప్స్. యా మేడం ఇందులో వెరైటీగా చూపిస్తున్నట్టు ఇక్కడ ఉంది. ఉన్నాయా? ఓకే. ఏటీఎం టెస్ట్ కేసెస్ నా? ఏటీఎం టెస్ట్ కేసెస్ ఓపెన్ అయిందా? అందులో ఇప్పుడు టెస్ట్ సినారియో ఏదైతే ఇచ్చానో ఇదే టెస్ట్ కేస్ కింద రాసేసుకోవచ్చు మీరు. వెరిఫై ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఏటీఎం కార్డ్ రీడర్ అనేసి.
ఏవైతే నేను టెస్ట్ కేస్ కింద రాశానో వెరిఫై ద ఫంక్షనాలిటీ ఆఫ్ కార్డ్ రీడర్ విత్ వ్యాలిడ్ కార్డ్, అది నా టెస్ట్ స్టెప్ కింద రాసేసుకోవచ్చు నేను. అంటే ఇప్పుడు నేను ఇవన్నీ రాయను అనమాట. ఇన్సర్ట్ ఏ వ్యాలిడ్ కార్డ్ అట్ ద కార్డ్ రీడర్ ఇన్సర్షన్ పాయింట్, నా టెస్ట్ డేటా ఇస్తాను, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇది ఇస్తాను. తర్వాత ఇన్సర్ట్ ఇన్వాలిడ్ కార్డ్ అట్ ద ఇన్సర్షన్ పాయింట్ ఏమొస్తుంది, ఈ రిజల్ట్ వస్తుంది. ఈ టెస్ట్ కేస్ టైటిల్ ఉంది చూడండి. ఎస్ make yourself organizer, man, so that you can see your thing. సారీ, యూ వాంట్ టు బికమ్ అన్ ఆర్గనైజర్? No, man, make yourself organizer. Not a free thing. Okay, you want me to become organizer bank? Okay, fine. One second, my screen got stuck. Okay. Okay. కనిపిస్తుందా స్క్రీన్ నాది? Yes, ma'am. బాగా కనిపిస్తుందా? ఎస్ మేడం. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇది నా టెస్ట్ కేస్ కింద రాసుకుంటాను. వెరిఫై ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఏటీఎం కార్డ్ రీడర్. ఓకేనా? ఇవన్నీ రాయను, ఇది రాయను. వెరిఫై ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద కార్డ్ రీడర్ విత్ కార్డ్ వ్యాలిడ్ కార్డ్, ఇది రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నేను టెస్ట్ స్టెప్ రాస్తాను, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ టెస్ట్ డేటా రాస్తాను. ఓకేనా? నా డిస్క్రిప్షన్లో ఇవన్నీ నేను రాసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఇవన్నీ రాసుకుంటా. వెరిఫై ద ఫంక్షనాలిటీ ఇది 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 అని రాసేసుకుని ఇలా రాసేసుకుంటాను. అర్థమైందా నేను చెప్పేది ఏంటో? అర్థమైందా? ఒకసారి రిపీట్ చేయండి. ఇప్పుడు ఏటీఎం కార్డ్ రీడర్ అనేది చాలా చిన్నదన్నమాట. దానికి నేను ఇప్పుడు చాలా స్టెప్స్ రాయలేను, అవునా కాదా? దాన్ని బ్రేక్ డౌన్ చేసిన పెద్ద పాయింట్ ఉండదు. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను టెస్ట్ సినారీ కింద రాసుకున్నాను, బట్ ఇన్ మై జీరా టూల్ లెట్ మీ రైట్ ఇట్ యాజ్ ఎ టెస్ట్ కేస్. ఓకే, నేను ఇదేం చేస్తా అంటే I'll cut it and okay, I have to share my entire window then. Let me go back. Option. Okay. నేను ఏం చేస్తాను, let me write a new test case. ఆ టెస్ట్ సినారియోనే నేను టెస్ట్ కేస్ కింద రాసేసుకున్నాను, క్రియేట్ అని రాసేస్తాను. ఓకేనా? ఓకే. రాసాక ఇప్పుడు నేను టెస్ట్ స్టెప్స్ ఏం రాస్తానంటే నాకు ఏవైతే టెస్ట్ స్టెప్స్ అక్కడ ఉన్నాయో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెస్ట్ కేస్ టైటిల్కి వెళ్ళను. అర్థమవుందా? ఓకే. టెస్ట్ కేస్ టైటిల్కి వెళ్ళను. టెస్ట్ కేస్ టైటిల్కి వెళ్ళకుండా డైరెక్ట్గా నాకు ఇక్కడ సారీ నాట్ దిస్ వన్, టెస్ట్ స్టెప్స్. యా, టెస్ట్ స్టెప్స్ ఇన్సర్ట్ ఏ వ్యాలిడ్ ఏటీఎం కార్డ్ రీడర్ పార్ట్ ఆఫ్ ఏటీఎం, ఇది రాసేస్తాను. నార్మల్లీ చాలా ఇప్పుడు ముందుగానే రాసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్సెల్లో, కట్ కాపీ పేస్ట్ చేయడం చాలా ఈజీ. టెస్ట్ డేటా ఏం రాస్తాము, వ్యాలిడ్ కార్డ్ ఇస్తాను, వ్యాలిడ్ కార్డ్ ఇచ్చేస్తాను. టెస్ట్ రిజల్ట్ ఏమి ఇస్తాం మనం, ఇక్కడైతే ఏదైతే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఉందో అక్కడ కాలం ఉంది కదా మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఓకే, ఇది చూపిస్తాను నేను. అర్థమైందా? ఇది నా ఫస్ట్ స్టెప్. ఓకే, అంటే మొత్తం ఏటీఎం కార్డ్ రీడర్ని నేను ఒక టెస్ట్ కేస్ కింద రాసేసుకున్నాను. అర్థమైందా? బ్రహ్మ, అవినాష్, ఎస్ మేడం. రఘు, Yes, ma'am. బ్రహ్మ మీరు కంటిన్యూ చేస్తారా నేను ఎక్కడైతే స్టాప్ చేశానో? హలో, Yes, ma'am. కంటిన్యూ చేస్తారా నేను ఎక్కడ స్టాప్ చేశానో? నేను ఫస్ట్ పాయింట్ ఇచ్చాను, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం రాయాలి చెప్పండి నాకే. Insert the valid code. సెకండ్ స్టెప్ నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, ఇన్సర్ట్ ఇన్వాలిడ్ కార్డ్ అని ఇచ్చాను. ఓకే, ఇన్సర్ట్ ఇన్వాలిడ్ కార్డ్ కాపీ చేస్తాను, ఇది నా సెకండ్ స్టెప్ అయిపోతుంది. ఓకే, వన్ క్వశ్చన్. తర్వాత ఎస్ సారీ, యాక్చువల్లీ పవర్ పోయింది, ల్యాప్టాప్ డెడ్ అయిపోతుంది. క్లాస్ ఇన్ కేస్ మిస్ అవుతుంది కొంచెం. యా, డోంట్ వరీ, ఇట్ విల్ ఎండ్ ఇన్ అనదర్ 5 to 10 minutes. ఓకే, ఇన్వాలిడ్ కార్డ్ ఇచ్చినప్పుడు ఏమవ్వాలి, ఇన్వాలిడ్ కార్డ్ ఇచ్చినప్పుడు ఏమవ్వాలి? అందరికీ పవర్ పోయిందా? ఇంకా తెలియదు కదా. నో మేడం. బ్రహ్మ చెప్పండి. ఇన్వాలిడ్ కార్డ్.
ఇన్వాలిడ్ కార్డ్ వచ్చినప్పుడు మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏమి ఇచ్చాము? ఏటీఎం షుడ్ నాట్ యాక్సెప్ట్ ద కార్డ్, ఇలా ఇవ్వాలి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. సో ఎంత డిస్క్రిప్టివ్గా ఇస్తే అంత మేలు. మరీ ఎక్కువగా అలా చాలా స్మాల్గా రాయకూడదు, అలాంటి పెద్ద పెద్దగా రాయాల్సిన అవసరం లేదు. నీట్గా రాస్తే చాలు. ఇప్పుడు మీరు టూల్లోనే రాయాల్సిన అవసరం లేదు, ఇలా మీరు రాసుకున్నా కూడా చాలు. ఇవి మాత్రం వచ్చినా కూడా యు ఆర్ మోర్ దాన్ 80% యూ హ్యావ్ లర్న్డ్ ఇన్ ద మాన్యువల్ టెస్టింగ్. అంతే. ఇది ఈ పర్టికులర్ ఎక్సెల్ ఫార్మాట్లో రాయడం వస్తే చాలు, ఇంకేం అవసరం కూడా లేదు. అర్థమైందా నేను చెప్పేది? ఎస్ మేడం. బ్రహ్మ, మీకు క్లారిటీ వస్తుందా లేదా? ఓకే, నౌ ఐల్ స్టాప్ ప్రెజెంటింగ్. ఐల్ మేక్ ఎవరిని చేయమంటే ఎగ్జిక్యూట్ ఎలా చేయాలో మీరే చెప్పండి. ఎవరు చేస్తారు? వాట్ ఇస్ ఎగ్జిక్యూషన్? సారీ, ఎగ్జిక్యూషన్ చేయాలి కదా, ఎగ్జిక్యూషన్ చేయాలి కదా. ఎవరు చేస్తారు? మీలో ఎవరు చేస్తారు? ఎగ్జిక్యూషన్ Sorry. ఒకటి చూపించండి మేడం. అది ఓ, నేను చూపియాలా? ఆ, బ్రహ్మ, మీరు అదే నానింది. ఓకే, ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలనేది లెట్ మీ చెక్. ఐ హ్యావ్ ఎ క్లాస్ ఎట్ 8. లెట్ మీ మెసేజ్ దెమ్. ప్లీజ్ సారీ ఫర్ 2 minutes. ఓకే ఓకే, వాట్ వాజ్ ద థింగ్? ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ టెస్ట్ కేసు రాసుకున్నా కదా, ఎక్కడ ఉంటాయి నా అన్ని ఇష్యూస్లో ఉంటాయి. ఆల్ ఇష్యూస్కి వెళ్ళి చూసుకున్నా కనిపిస్తుంది. ఓకేనా? ఏ దానికైనా వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమైంది? రెండు టెస్ట్ కేసులు రిపీట్ అయ్యాయి, అవునా కాదా? బ్రహ్మ కూడా అదే రాశారు, నేను అదే రాశాను. సో Yes, ఎవరు ma'am. ఇది చెక్ చేసుకుంటారు? మన టీమ్ లీడర్ ఉంటారు కదా, టెస్ట్ టీమ్ లీడర్, వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తారంటే ఓకే అబ్జర్వ్ చేస్తారు టెస్ట్ కేసెస్ డూప్లికేట్ అయ్యాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాకని మళ్ళీ వాళ్ళు చెప్తారనమాట. ఓకే, డూప్లికేట్ అయ్యాయి, డూప్లికేట్ అని వాళ్ళు పెట్టేస్తారనమాట. అది ఇష్యూ టైప్ ఏది, డూప్లికేట్ ఏంటి, బ్లాక్డా అని. ఇప్పుడు నేను మళ్ళీ రాశాను కదా, రాశాక వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ మేడం చెప్పండి. ఇప్పుడు డూప్లికేట్ 2 రాశారు కదా, సో అందులో ఒకళ్ళు టెస్ట్ కేసెస్ తప్పుగా రాశారు, ఒకళ్ళు కరెక్ట్ గా రాశారు. అది ఎలా జడ్జ్ చేస్తారు? యాక్చువల్గా టెస్ట్ కేసెస్ రివ్యూ అయితే ఇప్పుడు నేను రాశాక ఎవరో ఒకరు రివ్యూ చేస్తారు నా టెస్ట్ కేసెస్ అన్ని, ఓకేనా? కానీ డూప్లికేట్ అనేది తర్వాత అర్థమవుతుంది. ఒక్కోసారి రివ్యూ అయిపోయాక మళ్ళీ అన్ని చూసుకుంటూ వెళ్తారు కదా, ఏ ఒక పర్టికులర్ ఫంక్షనాలిటీ ఉంది, ఫీచర్ ఉంది, దానికి ఏమేమి టెస్ట్ కేసెస్ రాశారని చూసుకున్నప్పుడు అంటే ఇప్పుడు కొన్ని డిపెండెంట్ మాడ్యూల్స్కే డూప్లికేషన్ వస్తాయి. అవినాష్, ఇప్పుడు మీరు కంపోజ్ చేస్తున్నారు, నేను సెంట్ ఐటమ్ రాస్తున్నాను అనుకోండి, ఓకే ఓకే మేడం. అట్లాంటి డిపెండెంట్ మాడ్యూల్స్ లోనే ప్రాబ్లం వస్తుంది. ఇండివిజువల్ మాడ్యూల్స్ కి ఇట్లా డూప్లికేషన్ ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే ఒక ఫీచర్ ఉంటుంది, ఇద్దరం చెక్ చేస్తుంటాం మనకు తెలియకుండానే, అట్లాంటప్పుడు డూప్లికేషన్స్ వస్తాయి. అంతేగాని ఇప్పుడు బ్రహ్మ ఏటీఎం కార్డ్ రీడర్ చేస్తున్నారంటే నేను చెయ్యను, ఎందుకంటే తెలుసు నాకు బ్రహ్మ చేస్తున్నారు కాబట్టి నేను నా మాడ్యూల్ చూసుకుంటాను. ఓకే మేడం, ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ పర్టికులర్ ఇష్యూని నేను టెస్ట్ చేయాలి. లెట్ మీ గో బ్యాక్ టు ద ప్రాజెక్ట్. అది ఈజీ పాత్. ఓకే, ఇక్కడికి వెళ్ళాక నా జెఫై స్క్వాడ్కి వెళ్ళాను అనుకోండి, లెట్ మీ సర్చ్ ఆల్ ద టెస్ట్. ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేశాను కదా, ఈ పర్టికులర్ టెస్ట్ కేస్ని ఐ క్యాన్ గో ఫర్ ద యాక్షన్స్, ఐ క్యాన్ గో ఫర్ ద ఎగ్జిక్యూషన్స్, ఏదైనా క్లిక్ చేసుకోండి. సో ఐ క్యాన్ గో ఫర్ ద ఎగ్జిక్యూషన్స్ అని క్లిక్ చేశాక ఏమైనా వచ్చాయా? నో టెస్ట్ ఎగ్జిక్యూషన్ డేటా అవైలబుల్. ఎందుకంటే నేను ఏమైనా యాడ్ చేశానా? నేను అసలు టెస్ట్ సైకిల్కి ఏమైనా యాడ్ చేశానా? టెస్ట్ సైకిల్కి ఏమైనా చేయలేదు కాబట్టి నాకు ఏం డేటా లేదని చూపిస్తుంది. సో వాట్ షుడ్ ఐ డూ? ఐ షుడ్ యాడ్ టు టెస్ట్ సైకిల్ పెట్టండి. ఏదైనా వర్షన్ ఉంటే వర్షన్ లేదంటే అన్స్కెడ్యూల్ అని పెట్టేసుకోండి. లేదు నాకు ఇలా చేయాలని లేదనుకోండి, ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఎగ్జిక్యూట్ యాడ్ ఆక్ అని వస్తుంది.
ఓకే. నేను టెస్ట్ సైకిల్‌కి యాడ్ చేయాలంటే పక్కది బటన్ క్లిక్ చేస్తాను. నాకు ర్యాండమ్‌గా టెస్ట్ చేస్తున్నాను. నాకు ఏ సైకిల్‌తో సంబంధం లేదు. ఏ స్ప్రింట్ సైకిల్‌తో సంబంధం లేదు. జస్ట్ ఐ వాంట్ టు చెక్ ఆ పర్టిక్యులర్ ఫీచర్ అదొక్కటి సెపరేట్‌గా టెస్ట్ చేసుకుంటున్నాననుకోండి. ఎగ్జిక్యూట్ యాడ్ హాక్ అని క్లిక్ చేస్తాను. ఓకేనా? ఎవరికొకరికి అసైన్ చేస్తే కావాలి అంటే, లేదంటే ఐ వోంట్ అసైన్ ఇట్ సిన్స్ ఐ యామ్ డూయింగ్ ఇట్ మైసెల్ఫ్. ఐల్ ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే. ఓకే. ఇక్కడ చూసారు గదా! ఇప్పుడు నేను అట్లా నేను ఎగ్జిక్యూట్ యాడ్ హాక్ అని క్లిక్ చేశాను. అందుకని యాడ్ హాక్ రిపోర్ట్ చూపిస్తుంది. ఎగ్జిక్యూషన్ స్టేటస్ ఏంటి? పాసా? ఫెయిలా? ఏంటనేది. ఒక్క స్టెప్ ఇక్కడ నాకు చాలా స్టెప్స్ ఉన్నాయి గదా! ఇక్కడ నాకు ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? ఒకటే స్టెప్పే ఉందా? ఒకటే మ్యామ్. ఒక్కటే ఉంది. సో, ఈ ఒక్కటి ఫెయిల్ అయినా గూడా ఇప్పుడు నాకు 4 స్టెప్స్ ఉన్నాయనుకోండి. 4 ఒక్కటి ఫెయిల్ అయినా మొత్తం టెస్ట్ కేస్ ఫెయిల్ అయినట్టు. ఓకేనా? ఇప్పుడు అన్ని టెస్ట్ స్టెప్స్ పాస్ అయ్యాయనుకోండి. అన్ని పాస్ అయినట్టు. ఇక్కడ ఇది పాస్ పెట్టాననుకోండి. యాహ్! ఇప్పుడు చూడండి నాకు ఆల్ స్టెప్స్ ఆర్ అప్డేటెడ్ టు పాస్. డూ యూ ఆల్సో వాంట్ టు అప్డేట్ ద కరెంట్ టెస్ట్ కేస్ టు పాస్? ఎగ్జిక్యూట్ అంటుంది. అర్థమైతుందా? మళ్ళీ రిపీట్ చేయాలా? రిపీట్ చేయాలా? ఏదో ఒకటి మేడం ఆన్సరింగ్. I have a class again now. మేడం డైరెక్ట్ ఎగ్జిక్యూటా కాదా అని మనం చెప్పాము, అసలు ఎగ్జిక్యూట్ చేసాము మేడం. చేసాం కదా! చేసామని మీకు చూసుకోవాలంటే ఎట్లా అర్థమవుతదంటే మీరు ఈ బోర్డ్‌కెళ్లారనుకోండి. జెఫైర్ స్క్వాడ్‌లో సైకిల్ సమ్మరీ లేకుంటే సెర్చ్ టెస్ట్‌లని కొట్టినప్పుడు కూడా మీకేమర్థమవుతుందంటే ఇక్కడ చూడండి. ఓహ్! సారీ సైకిల్ సమ్మరీకెళ్ళాను. ఇప్పుడు నాకు సైకిల్ సమ్మరీలో ఏవేవైతే ఉన్నాయో అన్నీ కనిపిస్తున్నాయి. అవునా కాదా? ఎగ్జిక్యూషన్ స్టేటస్ చూపిస్తుంది ఇది. అన్రిజాల్వ్డా? ఓకే. ఇది నా టెస్ట్ కేసెస్ కనిపియట్లేదా మీకు? ఓకే. లెట్ మీ క్లోజ్ ఇట్ దిస్ వన్. నా టెస్ట్ కేస్ ఏదండి కనిపిస్తుందా ఎవరికైనా? యాహ్! నా టెస్ట్ కేసెస్ కనిపిస్తున్నాయా? ఇదే కదా నా ఎస్ టెస్ట్ మేడం. కేస్? ఎస్ మేడం. ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఓకే. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ రెజల్యూషన్ అని ఉంది చూడండి. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ అన్రిజాల్వ్డ్. వెళ్ళి మనం ఇద్దాం, చూద్దాం అసలు రిజాల్వ్ చేసాం, ఎగ్జిక్యూట్ చేసామా లేదా చూద్దాం ఫస్ట్. ఇక్కడ చూడండి టెస్ట్ ఎగ్జిక్యూషన్లో ఏముంది? పాస్. పాస్ అని చూపిస్తుంది. సో ద సేమ్ షుడ్ బి షోన్ ఓవర్ హియర్ ఆల్సో. యాక్షన్స్కి వెళ్దాం. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి సర్చ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్స్‌లో నాకు కనిపిస్తుంది చూడండి. దాని ఎగ్జిక్యూషన్ స్టేటస్ ఏంటి? వర్షన్ ఏంటి? ఎగ్జిక్యూటెడ్ బై ఎవరు? ఓకే. ఎగ్జిక్యూటెడ్ ఆన్ ఎవరు? క్రియేషన్ డేట్ ఎప్పుడు? ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే ఇక్కడ డిఫెక్ట్స్ టైము, ఎంతసేపు, అసైన్ ఎవరు అన్నీ చూడగలుగుతాం మనం. అర్థమవుతుందా? ఎస్ మేడం. ఇప్పుడు నేను చేసిన మీరు సొంతంగా ట్రై చేయండి. ఎగ్జిక్యూట్ ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. పర్టిక్యులర్ సెర్చ్ టెస్ట్‌కి వెళ్ళండి. సెర్చ్ టెస్ట్‌లో ఏదో ఒక టెస్ట్ కేస్ తీసుకోండి. ఇక్కడ ఏదైనా తీసుకోండి. తీసుకున్నాక జస్ట్ గో ఫర్ ద యాక్షన్స్.
sorry, this go for the actions you have execute or add to test cycle. Add to test cycle చేసుకోవాలంటే add to test cycle చేయండి, లేదా డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయండి. యాడ్ టు టెస్ట్ సైకిల్ ఏమవుతుందంటే మనకు వర్షన్, సైకిల్ సమ్మరీ అన్ని ఇచ్చుకుంటాం అనమాట. సైకిల్ సమ్మరీలో నేను లింక్అప్ చేసుకుంటాం, వర్షన్ లో అన్స్కెడ్యూల్ అని క్లిక్ చేసుకుని యాడ్ కొట్టేస్తాను. యాడ్ కొట్టాక ఈ సెలెక్ట్ టెస్ట్ సైకిల్ అని వచ్చింది. Version unscheduled, cycle summary, add on. Test folder, no options. నేనేం టెస్ట్ సైకిల్ క్రియేట్ చేయలేదే, కానీ ఎందుకు వస్తుంది ఇది? ఓకే ఫైన్, లెట్ మీ యాడ్ ఇట్. Yeah, I have added it. So now what I'll do, I'll execute it. I'll execute and చేసినప్పుడు add to the either add to existing test cycle and execute చేయండి, లేకుంటే execute add hoc అని చేయండి. ఏది చేసినా మీకు వస్తుంది. ఇది ఒకసారి ఇది ట్రై చేయండి, ఒకసారి ఈ ట్యాబ్ ట్రై చేయండి. ఈ ట్యాబ్ ట్రై చేసినప్పుడు మీకు విండో ఎట్లా కనిపిస్తుంది, ఈ ట్యాబ్ ట్రై చేసినప్పుడు ఎట్లా విండో కనిపిస్తుంది అని చూడండి. ఇప్పుడు నేను ఈ సైకిల్ సమ్మరీ యాడ్ hoc అని క్లిక్ చేశాను, ఇంకేం లేదు, ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేయగానే ఇట్ విల్ ఓపెన్ అనే న్యూ విండో. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐ చేంజ్ ద ఎగ్జిక్యూషన్ స్టేటస్. ఎగ్జిక్యూషన్ స్టేటస్ అది పాసా ఫెయిల్ అనేది ఇచ్చుకుంటాను. ఇప్పుడు ఏమవుతుంది, ఓపెన్ వ్యాలిడ్ ప్రతి ఒక్క స్టెప్స్ ఉన్నాయి, ఈచ్ స్టెప్ పాస్ అని ఇస్తాను. ఓకే, ఇది పాస్ అయింది అనుకోండి, పాస్ అని ఇస్తాను. ఇది పాస్ అయింది అనుకోండి, ఇది పాస్ అని ఇస్తాను. కానీ ఇది ఫెయిల్ అయింది అనుకోండి, ఇది ఫెయిల్. 3 స్టెప్స్ ఉన్నాయి, 3 స్టెప్స్ లో ఒక స్టెప్ ఫెయిల్ అయింది కాబట్టి నాది ఫెయిలా పాసా? ఆ టెస్ట్ కేస్ పాసా ఫెయిలా? ఎస్ మామూలుగా రియల్ టైమ్ లో ఓన్లీ టెస్ట్ చేస్తే మనం టెస్ట్ చేయం కదా, కోడ్ కావాలి కదా. మన కోడ్ ఏం చేస్తాం, మనకి ఇది వస్తుంది, యూఐ వస్తుంది. అంటే రియల్ టైమ్ లో మామూలుగా అయితే మీరు టెస్ట్ చేసి చూపించారు కదా మేడం, అది కదా ఎగ్జిక్యూషన్ అంటే. రియల్ టైమ్ లో ఏం చేస్తాం, రియల్ టైమ్ లో వెబ్సైట్ ఓపెన్ చేసి డైరెక్ట్. అవును అవును అవును, అంతవరకు మనం ఎగ్జిక్యూట్ చేయము. మనకి అప్లికేషన్ చేతికి ఇచ్చాకనే వాళ్ళు అదే ఇస్తారు కదా, బిల్డ్ ఇస్తారు కదా, బిల్డ్ ఇచ్చాకనే మనం టెస్ట్ చేస్తాం. అంటే దానికి వెళ్ళక ముందు ప్రాసెస్ మేడం ఇప్పుడు మీరు చెప్తుంది, ఎగ్జిక్యూషన్ పాస్ ఆఫ్ ఫెయిల్డ్ అనేది. ఎగ్జిక్యూషన్ అనేది బిల్డ్ తర్వాత మనం చేసేది. టెస్ట్ సైకిల్ టెస్ట్ బ్రహ్మ చేసినది బిల్డ్ ఇవ్వక ముందు, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ చూసి రాసినది. ఓకే మేడం. ఓకే, టెస్ట్ కేస్ రాసాం మ్యామ్, బట్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఓన్లీ టెస్ట్ కేస్ కాకుండా మనం కోడ్ కూడా టెస్ట్ చేస్తాం కదా, అది ఎలాగా? కోడ్ మనం చేయం బ్రహ్మ. అది మీరు చేశారా అంటే ఇప్పుడు మీకు ఎందులో టెస్ట్ చేస్తారు చెప్పండి మీరు? మనం యూనిట్ టెస్టింగ్, అది డెవలపర్స్ చేసేది వాళ్ళు అది చేసుకుంటారు, అది ఆ యూనిట్ టెస్టింగ్ చేసుకుంటారు వాళ్ళు. మనం ఏం టెస్ట్ చేస్తాం చెప్తా చూడండి. ఇప్పుడు మనం మామూలుగానే ఇప్పుడు ఇంటర్ఫేస్ ఇప్పుడు ఇచ్చాడు అనుకోండి, ఇది జీమెయిల్ ఉంది, జీమెయిల్ నేను టెస్ట్ ఇప్పుడు జీమెయిల్లో సైన్ అప్ బటన్ క్లిక్ చేయగలుగుతున్నానా లేదా నేను టెస్ట్ చేస్తాను. లేదా కోడ్ టెస్ట్ చేస్తానని అనుకున్నారు అనుకోండి, కోడ్ ఇప్పుడు నాకు డేటాబేస్లో ఎంటర్ అయిందా లేదా నేను చెక్ చేయాలి, అవునా కాదా? ఇప్పుడు నేను ఒక సర్చ్ ప్రోడక్ట్ కొట్టాను, అది డేటాబేస్కి వెళ్ళిందా లేదా అని నాకు ఎట్లా అర్థమవుతుంది? నీకు కోడ్ రాసుకోవాలి, అవునా కాదా? నేను టెస్ట్ కేసు ఏమని రాసుకుంటాను, వెరిఫై ఇఫ్ ద డేటా ఈస్ ప్రాపర్లీ ఇన్సర్టెడ్ ఇన్ ద టేబుల్ ఆర్ నాట్ అని రాసుకుంటాను, అవునా కాదా? నేను అప్పుడు ఏం చేస్తాను, ఆ సర్వర్కి వెళ్ళి ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ ఉంది, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అండి, మీకు మేబీ ఐడియా వస్తుంది. ఇప్పుడు నాకు సారీ why it's not open. ఇప్పుడు నాకు ఒక సర్వర్ ఉంది, ఓకేనా? నాకు యాక్సెసిబిలిటీ ఇచ్చారనుకోండి నాకు సర్వర్కి, ఇప్పుడు
ఇప్పుడు నేనేం చేస్తా తెలుసా, నేను డేటా ప్రాపర్లీ ఇన్సర్ట్ అయిందా లేదా అని నేను చెక్ చేసుకోవాలి, అవునా కదా? యూఐలో నేను ఒకటి క్లిక్ చేశాను, రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా, మనకి సైన్ అప్ బటన్ ఉంటుందా లేదా? ప్రతి ఒక్కదానికి సైన్ అప్ బటన్ ఉంటుంది కదా. సైన్ అప్ ఎస్ చేస్తున్నాను మేడం. అనుకోండి, యాడ్ అనేది ఇక్కడ నేను ఒక పర్సన్ ని యాడ్ చేశాను అనుకోండి, అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలా? ఎక్కడ? అండ్ డేటాబేస్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే పేరు రాశానో, ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏదైతే ఇచ్చానో అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలా? ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి, అవునా కదా? ఇక్కడ నాకు ఒక ఎస్ మేడం. టేబుల్ ఉంటాయి, ఇవన్నీ డేటాబేస్ టేబుల్స్ అనుకోండి. నేను ఈ ఒక డేటాబేస్ టేబుల్లో నేను చెక్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను, ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేస్తాను, నెక్స్ట్ అని క్లిక్ చేసి సైన్ ఇన్ అవుతాను. ఈ సర్వర్కి వెళ్ళి ఇక్కడ టెస్ట్ చేసుకుంటాను అనమాట. ఈ ఒక టేబుల్ ఉందా, ఏదో ఒక టేబుల్ ఉంది అనుకోండి, లాగిన్ ఉంది ఒకసారి. ఓకే, సో ఈ పర్టికులర్ టేబుల్లో వెదర్ ఇట్ ఈస్ దేర్ అన్ని ఉన్నాయా లేదా అని నేను చెక్ చేసుకుంటా. నేను ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చానో, ఏదైతే పాస్వర్డ్ ఇచ్చానో అది క్రియేట్ అయ్యాయా లేదా, ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటా. మేడం అందులో ఈ టూల్ PHP మైగ్రేషన్ టూల్ ఎలా యూస్ చేస్తాం? ఐడియా లేదు. See, it again depends. This is not at all related to this. Okay, PHP my admin, I have another thing, so I am using it for it. Okay, project ki sambandhi. Okay, PHP my admin, it is necessary when you are doing some web API testing చేస్తున్నారు, అప్పుడు మీకు ఏదైనా ఇంటర్ఫేస్ చెక్ చేయాలి అన్నప్పుడు మీకు అప్పుడు యూజ్ అవుతుంది. బ్యాక్ ఎండ్ డేటా క్రియేట్ చేసుకుంటున్నారు అన్నప్పుడు మీకు ఇది అప్పుడు అవసరం అవుతుంది. నాట్ అంటిల్ మీకు మోస్ట్లీ SQL సర్వర్, హోమ్ బేస్డ్ SQL సర్వర్ యూజ్ చేస్తుంటారు, లేదా ఒరాకిల్ సర్వర్ ఉంటుంది, లేదా మెయిన్ ఫ్రేమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి మీకు. ఓకేనా? మ్యామ్ చెప్పండి. మ్యామ్ మాకు మెయిన్గా మాన్యువల్ టెస్టింగ్ అంటే జస్ట్ టెస్ట్ కేసులు రాయడమా లేదా సాఫ్ట్వేర్ టెస్ట్ చేయడమా? టెస్ట్ కేసెస్ రాశాక టెస్ట్ చేయడం. ఇప్పుడు ఓకే మనము రాయడం బైక్ చూసాక ఈ ఫీచర్ ఉండాలన్నాక టెస్ట్ చేస్తారా లేదా? హార్న్ పని చేస్తుంది, ఇది పని చేస్తుంది, ఫిజికల్ గా టెస్ట్ చేస్తాం కదా. ఇప్పుడు నేను నేర్పించారు. ఇప్పుడు అవును, మీరే రాశారు. ఇప్పుడు ఏమని రాశారు? అదేంటి, ఇన్సర్ట్ ద కార్డ్ అంటే ప్రాపర్ యాంగిల్ అని రాశారు, అవునా కదా? మీకు అర్థమైంది మ్యామ్, టెస్ట్ కేసు రాయడం అర్థమైంది. బట్ రియల్ టైమ్ లో మనం వచ్చిన కోడ్ ని ఎలా రన్ చేస్తారు అది నేర్పించండి. మనం కోడింగ్ రన్ చేయం బ్రహ్మ, ఏవైతే టెస్ట్ స్టెప్స్ రాసామో అది చెక్ చేస్తాం అన్నమాట మాన్యువల్ గా. టెస్ట్ స్టెప్స్ అంటే వి కాంట్ జస్ట్ టెస్ట్ టెక్స్ట్ రైట్ వే. ఇప్పుడు మీరు టెస్ట్ స్టెప్స్ అంటే ఏం రాశారు? ఒక టెస్ట్ డేటాతో ఇచ్చారా లేదా? ఇచ్చారా లేదా? ఇప్పుడు నేను వ్యాలిడ్ ఒకదానికి వ్యాలిడ్ ATM, ఇప్పుడు మీరు దీనికి వెళ్ళండి. ఇప్పుడు మాన్యువల్ గా ఇదో ఇది నేను ఓకే, దీనికి ఎందుకు ఇది వెళ్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, మాన్యువల్ గా ఈ పర్టికులర్ లింక్ క్లిక్ రాస్తాను, ఆ URL అదేంటి మనకి సెర్చ్ బాక్స్ లో రాస్తాను, ఓపెన్ అయిందా లేదా అని చెక్ చేస్తాను, పాస్ ఆ ఫెయిల్ అని రాసుకుంటాను. తర్వాత ప్రాపర్ ఈమెయిల్ ఐడి ఇచ్చి ప్రాపర్ ఫోన్ నంబర్ ఇస్తాను, తర్వాత పాసా లేదా అని రాసుకుంటాను. అంతేగాని కోడింగ్ అనేది డిపెండ్స్ అదేంటి బ్రహ్మ, ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు అనేది. నార్మల్ రెగ్యులర్ సారీ అంటే ఈ సాఫ్ట్వేర్ అంటే ఈ లింక్ చెకింగ్ అంతా ఎక్కడ చేస్తాం మనం? అది లింక్ చెకింగ్ ఎక్కడ చేస్తాం మనం? క్రోమ్ వర్షన్ ఇస్తారు మనకి. ఇక్కడ నేను రాస్తాను www.gmail.com అని రాస్తాను నేను. ఓకే, gmail.com అని రాశాను. డేటాను బట్టి క్రోమ్ లో జస్ట్ టెస్ట్ చేసి అక్కడ పాస్ ఫైల్ ఇస్తాను. ఇప్పుడు సరే, ఇప్పుడు నేను పీపీటీ టెస్ట్ చేయాలా బ్రహ్మ? సారీ, పీపీటీ టెస్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఓకే పోనీ క్యాల్కులేటర్ ఉంది, క్యాల్కులేటర్ బేసిక్ యాప్ కదా, ఇట్లా ఎవరో ఒక యాప్ డెవలప్ చేసినారు అనుకోండి. ఐ హ్యావ్ టు సీ వెదర్ మై అడిషన్ ఫంక్షనాలిటీ ఇస్ వర్కింగ్ ఆర్ నాట్. ఇది నా టెస్ట్ కేస్. అప్పుడు నేను ఏం చేస్తాను, 2 + 3 ఇది నా టెస్ట్ స్టెప్. ఓకేనా? నేను మాన్యువల్గా చెక్ చేస్తాను. ఓకే 5 వచ్చింది, 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, పాస్ అని రాస్తాను. ఓకేనా? అర్థమైందంటే మనం మాన్యువల్ టెస్టింగ్ అంటే వి నాట్ గోయింగ్ టు చెక్ ద కోడ్ బట్ ఫంక్షనాలిటీ చెక్ చేస్తాం మనం. ఫంక్షనాలిటీ, ప్రతి ఒక్క ఫీచర్ ఒక ఫంక్షనాలిటీ టెస్ట్ చేస్తున్నాం మనం. ఓకే, అసలు మన కోడ్ తో సంబంధమే ఉండదు. సో మనకు కోడింగ్ తో సంబంధం ఎప్పుడు ఉంటుందంటే, ఒకవేళ మీరు
ఇప్పుడు ఏపీఐలో కూడా మాన్యువల్ ఉంటుంది. ఏపీఐలో మనం కొన్ని ఉంటుందన్నమాట, కోడ్ కాపీ చేసి పేస్ట్ చేసి దాంట్లో మళ్ళీ చెక్ చేసుకుంటాం మనకి రెస్పాన్స్ కరెక్ట్గా వస్తుందా లేదా అని. మనం పోయి కోడింగ్ చేసేదైతే లేదు. ఓకేనమ్మా, కోడ్ అన్నా మనం ఎలా తీసుకుందా టెస్ట్ చేయాలి? మామూలుగా థియరీ పార్ట్ కన్నా ఈ 2 కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. నేను కొంచెం మీకు మాన్యువల్ టెస్టింగ్ లో ఏం కోడింగ్ ఉండదు బ్రహ్మ, అస్సలు కోడింగ్ ఉండదు. కోడింగ్ అవసరం లేదు మ్యామ్, బట్ సాఫ్ట్వేర్ టెస్ట్ చేయాలి. ఒకసారి ఒక ప్రాజెక్ట్ చేసి ఇచ్చున్నాను. ఇప్పుడు టోటల్ మీకు అప్లికేషన్ ఇప్పుడు నేను ఇప్పుడు ఏ యాప్ మీరు అందుకని ఆరెంజ్ హెచ్ఆర్ఎం మీరు టెస్ట్ చేశారా బ్రహ్మ? అసలు లేదు ఆరెంజ్ హెచ్ఆర్ఎం పంపించాను నేను మీకు. ఆ వెబ్సైట్ యూజ్ చేసి ఒక్కొక్క ఫీచర్ టెస్ట్ చేయండి అని చెప్పింది కూడా అందుకనే నేను మీకు. ఒక ఫీచర్ అంటే మేము ఒక చేయండి మ్యామ్ మీరు. అంటే ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లో కనెక్ట్ యాక్చువల్లీ ఓకే, కెన్ ఐ కంటిన్యూ దిస్ ఆన్ మండే? డెఫినెట్లీ మ్యామ్, బట్ అదే కాన్సెప్ట్ అది మెయిన్. ఇప్పటికీ చెప్తున్నాను, కోడింగ్ లేదు, కోడింగ్ అనేది లేదు. మీరు ఏం చేస్తారంటే న్యూ వెబ్సైట్ తీసుకొని మాకు సింపుల్ గా మీరు ఒకటి రాసి ఏ విధంగా టెస్ట్ చేయాలని అంటే ఉండేది మీ షార్ట్ నెంబర్స్ 4 మెంబర్స్ ఉన్నాం. ఒక్కొక్కటి చేత మినిమం ఒక ఫీచర్ టెస్ట్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? నేను కాదు బ్రహ్మ, మీకు ఇచ్చినట్టని. ఓకే చెప్పండి అవినాష్. మేడం ఇప్పుడు జీమెయిల్ కి అయితే అది లింక్ ఉంది, మనం లాగిన్ అయ్యి కరెక్ట్ పాస్ అదే కరెక్ట్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు పాత్ ఇస్తారు. ఓకే, నా డౌట్ ఏంటంటే ఏటీఎం వాటికి డైరెక్ట్ చెక్ చేయడానికి ఎలా మేడం అసలు? అది ఊరికే రాసాం బ్రహ్మ అంతే. మనం సారీ అవినాష్, అవి రాసాం ఊరికేనంతే అంతే. ఓకే ఓకే, అంటే మీకు వాళ్ళు అర్థం అవడానికి రాసాం. ప్రాపర్ ఇంప్రాపర్ డీటెయిల్స్ అన్ని మనకి ఇస్తారు. యాక్చువల్ గా దానికి కూడా మనం చేయొచ్చు. మనము ఏమంటుందంటే మనకి టెస్ట్ ఎన్వైరన్మెంట్ అని సెటప్ అని ఒకటి ఉంది, గుర్తుందా? టెస్ట్ ఎన్వైరన్మెంట్ సెటప్ మనకి ఏటీఎం అంతా బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. కార్డ్ ఇన్సర్షన్ కి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. మన కార్డ్ ప్లేస్ చేస్తే అది డిటెక్ట్ అయ్యి మన స్క్రీన్ లో, కంప్యూటర్ స్క్రీన్ లో డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇలా రియల్ గా ఇక్కడ చెక్ చేసి జీమెయిల్ లాగిన్ అవుతుందా లేదా, ఇది ఓకే అయితే ఎగ్జిక్యూషన్ లోకి వెళ్ళి పాస్, లేకపోతే ఫెయిల్ అని మెన్షన్ చేయాలి, అంతే కదా మేడం? అంతే. ఓకే మేడం, ప్రతి ఒక్క దానికి టెస్ట్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఓకే. హలో మేడం, నేను ఒకటి ప్రాజెక్ట్ అది ఒకసారి ఓపెన్ చేయరా ప్రాజెక్ట్? అదో చిన్న డౌట్ మేడం. చెప్పండి. నేను క్రియేట్ చేసి యాప్ అని ఉండిద్ది కదా అది. ఓకే, actually I'm running out of time. Actually I'm too late for that. 8 o'clock na class and I have already, they're waiting. Can I continue on Monday? ఓకే, నేను ఒక డౌట్ చెప్తాను, అది ఒకసారి చూడండి మేడం. ఫస్ట్ చెప్పండి. బ్యాక్లాగ్స్ లోకి వెళ్ళండి. yes, బ్యాన్ టు క్లిక్ చేయండి. ఓకే, ఏం చేయాలి? మీ డౌట్ ఏంటి అవినాష్? నేను ఇందులో టాస్క్ యాడ్ చేయాలంటే రాలేదు మేడం. ఫస్ట్ ఇన్కమింగ్ డిస్క్రిప్షన్ అలా ఇచ్చాను, కింద వేరే ఇలా యాడ్ చేయాల్సి వచ్చింది మేడం. సబ్ టాస్క్ అంటే ఇక్కడ యాడ్ చేయడానికి అంటే నాకు కరెక్ట్ గా రాలేదా అని డౌట్ ఉంది మేడం. లేదు వచ్చాయి, మీకు సబ్ టాస్క్ వచ్చాయి. ఓకే మేడం, ఓకేనా? ఓకే మండే డిస్కస్ చేద్దాం మేడం. ఓకే, అది కరెక్ట్ కాదు చెక్ చేయండి మేడం. ఓకే మేడం, అది చెక్ చేయండి మేడం.